హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా ఆదిక్ సైకిల్ ఎంత తొందరగా బిగిపించామో, ఇక్కడికి పార్సల్ ఆర్డర్ చేసాము. అది వచ్చి మళ్ళీ దాన్ని బిగిపించేసాము. దానికి మళ్ళీ ఇప్పుడు మా వారికి వేరే చోటికి పోస్టింగ్ వచ్చింది కాబట్టి ఇంకా సైకిల్ని పార్సిల్ ఇంటికి చేసేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకు దానికి పెద్ద కాటన్ కావాలి కదా, అందుకని అవన్నీ గాన్లు అవన్నీ ఉప్పదీసేసి ఇంకా పార్సిల్ చేద్దామనడం కోసమని చేసాము. నేను మాత్రం ముందు దానికి బుట్ట మాత్రం తీసాను, కానీ మిగతావి తీయడానికి నాకు అస్సలు కుదరలేదు. చాలా స్ట్రాంగ్గా బిగించారు ఆ సైకిల్ షాప్ అతను. ఫస్ట్ బిగించేటప్పుడు కూడా ఇతని దగ్గరికే వచ్చాము, ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చి తీపియడానికని వచ్చాము ఫ్రెండ్స్. మా ఆదిక్ చూడండి, ఆయనవి మొత్తం అక్కడ ఉండే రెంచులు ఆయన ఏదో ఆయన ఫ్రెండ్ అయినట్టు ఆయన మీద చేతులు వేసేసి మరీ ఇంకా లాగుతున్నాడు. దాన్ని బాగా చూస్తూ ఏ రెంచులు తీయాలా, ఏం తీయాలి, వాడు సైకిల్ తొక్కడం, వాడికి తెచ్చిన తర్వాత వాడు తొక్కడం కన్నా దాన్ని ఎలా బాగు చేయాలి, అలా అంటే ఇప్పుడు వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళు కూర్చొని చేస్తూ ఉంటారు కదా పనులు, అలాగ చేయాలనేది వాడికి చాలా ఇంట్రెస్ట్. అలాగే వెనకాల సీట్ కూడా తీసేశారు. ఇంకా గాన్లు అవి కూడా వీల్స్ మొత్తం తీసేయమని చెప్పాము. ఇంకా అక్కడ ఒకటి తిప్పేది ఉంటే దాని మీద మా వాడి కుస్తీలు చూడండి ఫ్రెండ్స్. వాడికి ఏదైనా కొత్తగా కొంచెం కనిపించిందంటే మాత్రం దాన్ని తిప్పేదాకా వదలడు వాడు. అంత అల్లరి మా ఆద్విక్. ఇంకా పక్కనే స్వీట్ షాప్ ఉంది ఫ్రెండ్స్, గులాబ్ జాములు చేస్తూ ఉన్నారు. కానీ గులాబ్ జాములు ఆయన ఫుల్ చెమటతో ఉన్నాడు. గులాబ్ జాములు కొంచెం మాడాయి కూడా, ఇంకా దాన్ని షుగర్ సిరప్లో వేస్తారనుకుంటాం. కానీ ఇక్కడ స్వీట్ షాపులు ఉన్నంత ఎక్కువగా కేక్ షాపులు అలాంటివి ఉండవు. స్వీట్ షాపులు అయితే పర్లేదు, కొన్ని బాగానే ఉంటాయి. కానీ నీట్నెస్ చూసిన తర్వాత నాకైతే అస్సలు తినాలనిపించలేదు. అందుకే మా వారు తింటావా అన్నా కూడా నేను వద్దు అని చెప్పాను. మా ఆదికి మాత్రం వాడి కుస్తీలు చూడండి, అవన్నీ రెంచీలన్నీ తీసుకొని దాన్ని తిప్పాలి, ఏదో ఒకటి చెయ్యాలనేదే వాడి ఇంట్రెస్ట్. అలాంటి మెంటాలిటీ మా ఆదిక్ది. ఏదైనా వాడు ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా మామూలుగా ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు చూడండి. వద్దన్నా కింద పెడుతూ ఉంటాడు డస్ట్లో, అట్లా ఆ రెంచీలు అవన్నీ తీస్తూ ఉంటాడు. ఆ షాప్ అతను ఏదో వాడి ఫ్రెండ్ అయినట్టు ఆయన మీద చేతులేసి మరీ తిరుగుతూ ఉంటాడు. బాగా ఒక్కసారి 2 సార్లు అలవాటు అయితే ఎవరితో అయినా బాగా ఈజీగా కలిసిపోతాడు, బాగుంటాడు. వాడికి నచ్చితే ఎవరితో అయినా బాగుంటాడు, నచ్చకపోతే ఇంక వాళ్ళని ఎన్నిసార్లు చూసినా కూడా వాడికి నచ్చదు ఎవరైనా కూడా. అలాగే ఇంకా వాడి సైకిల్ని చూసుకుంటున్నాడు, ఏదో చేసేస్తున్నారని. మా పక్కనే గులాబ్ జాములు కూడా అవి ఫ్రై అయినవి తీసి షుగర్ సిరప్లో వేశారు. ఇంకా మా వారు, నేను, ఆద్విక్ వెళ్ళాము అక్కడికి. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళిద్దరు మాత్రం మా వారు కూర్చున్నారు. మా ఆద్విక్ ఏమో దాంతో కుస్తీ పడుతూ ఉన్నాడు. కొన్ని బాగా టైట్గా బిగించేసరికి ఇంకా వేరేవి యూజ్ చేసి రెంచులు అవి యూజ్ చేసి మరీ తీస్తున్నారు. ఇంకా మా ఆద్విక్ అల్లరి చిల్లరి పనులు చూడండి. దాన్ని దేనికి యూజ్ చేస్తారో కూడా తెలియదు. పక్కన రసగుల్లాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా వాడికి ఏదైనా కొత్తగా కనిపించిందంటే దాన్ని ఎలా పాడు చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా తిప్పాలనేది వాడికి చాలా ఇంట్రెస్ట్. నేను చాలా విషయాల్లో గమనించాను. ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా పాటలన్నీ బోర్డు తీసేసిన తర్వాత అవన్నీ మేము ఒక బ్యాగ్ కవర్ తెచ్చాము, వాటిలో పెట్టేసుకున్నాము. వాటిలో పెట్టేసి ఇంకా మా ఆదికి ఇంకా రమ్మంటున్నా కూడా రాకుండా అక్కడే రెంచీలతో ఆడుతూ ఉన్నాడు. భలే క్యూట్గా కనిపిస్తాడు. ఒక్కొక్కసారి చిలిపి పనులు చేస్తూ నాకైతే కోపం వచ్చింది. వాళ్ళ డాడీ మాత్రం వాడిని ఏమీ అనరు. ఇంకా అక్కడ బెంచ్ ఉంటే అక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ షాపులు కూడా అంత పెద్ద డెవలప్డ్ షాపులు ఏం కాదు, ఎప్పుడో పురాతన కాలం లాగే ఉండిద్ది. నేనైతే నా చిన్నప్పుడు కూడా ఇట్లాంటి షాపులు చూసిండను. నుంచి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేసి
కమ్మగా వేడివేడిగా మా ఆదికి చాలా పులిహోర అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం, మా వారికి ఇష్టం, మా ముగ్గురికి ఇవి ఇష్టం కాబట్టి పులిహోర చేద్దాం అనుకున్నాను. కొంచెం లేట్ అయింది కదా బయట. పులిహోర అయితే గబగబా చేసేయచ్చు. ఆల్రెడీ మా దగ్గర పప్పుల పొడి ఉంది. అలాగే ఆదికి వడియాలు గవ్వలు అంటాడు వాడు. వడియాలు గవ్వలు అలాంటివి చాలా ఇష్టం వాడికి. అందుకే పులిహోర, పప్పుల పొడి, గవ్వలు వేయించేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలా పులిహోరలో వడియాలు, పప్పుల పొడి కాంబినేషన్ ట్రై చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఫస్ట్ నాకు అంటే నేను వద్దని చెప్పాను వడియాలు అవి, కానీ మా వారు ఒకసారి వేయించమన్నారు. ఒకసారి ట్రై చేసాము, చాలా సూపర్గా ఉంది. ఇది నిమ్మకాయ పులిహోర ఫ్రెండ్స్. ఆ రోజు ఈవినింగ్ ఆదిక్ ఒకసారి బయటకు వెళ్దామంటే నేను ఆదిక్ వాళ్ళ డాడీ కలిసి బయటకు వెళ్ళాము. ఇది ఆటోమేటిక్ పానీపూరి మిషన్ ఫ్రెండ్స్. పానీపూరి ప్లేట్ ఇస్తారు. మనం తినేటప్పుడు వీడియో తీయడానికి కుదరదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ గొర్రెలు కూడా చాలా బుడ్డిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆద్వి 963 క్రియేషన్స్.